9 టీవీ తెలంగాణ న్యూస్. దుర్గంధంతో ఇండ్ల నుండి బయటకు రావాలంటే భయపడుతున్నారు. పట్టించుకోని పురపాలక సంఘం అధికారులు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని 10వ వార్డులో ఒక పక్కన స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఇంటి పక్కన మరో పక్కన భాష్యం హైస్కూల్ ముందర నుండి భారీ ఎత్తున గత వారం రోజులుగా డ్రైనేజీ బయటకు వచ్చి రోడ్డుపై పారుతున్నా కూడా అటువైపు చూడని మున్సిపల్ అధికారులు. ఎన్నిసార్లు మున్సిపల్ కమిషన్ కు ఫోన్ చేసినా ఆయన ఫోన్ లేపడం అనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటువైపు ఒక్కసారిగా పురపాలక సంఘం అధికారులు వచ్చి కనీసం ఎలాంటి చర్యలు తీసుకోకుండా విరుస్తున్నారని మున్సిపల్ అధికారులపై కాలనీ వాసులు మండిపడుతున్నారు. ప్రతిరోజు ఉదయం లేచి బయటకు రావాలంటే దుర్గంధంతో దోమలు పందులు నివాసం ఉంటున్నాయి. చిన్నపిల్లల సైతం వాంతులు విరోచనాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. ఇంత జరిగినా పురపాలక శాఖ సంఘం కమిషనర్ ఫోన్ చేస్తే అందుబాటులో ఉండడం లేదు. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి కాలనీ సమస్యను దుర్గంధం నుండి కాపాడాలని వేడుకుంటున్నారు.